వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య అండ్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెద్ద కడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారపుడి చలమయ్య, చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమె వివాహం చేశారు. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి సాగనంపారు తల్లిదండ్రులు. మెట్టినింటిలో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న వీరమ్మ తల్లి ఇంతలో కుటుంబంలో అనుకోని అలజడి. మరిది భోగయ్యకు అచ్చమ్మకు వివాహమైంది. మొదట్లో వీరమ్మ తల్లి మీద అసూయపడిన అచ్చమ్మ పోను పోను వీరమ్మ తల్లి మంచి మనసు తెలుసుకొని అసూయపోయి అన్యోన్యంగా ఉండేది. ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్య, ఇతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి. లోబర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. దగ్గరలో ఉన్న గురుజాడ గ్రామంలో తన బావమరిది సీతయ్యతో కలిసి వీరమ్మ తల్లి భర్తను చంపడానికి కుట్ర పన్నాడు. మంత్రదండాలు తెలిసిన సీతయ్య తన నౌకరుకు విషం పూసిన సొరముళ్ళు ఇచ్చి చింతయ్యపై రహస్యంగా దాడి చేయమని ప్రయోగించమని చెప్పాడు. ముస్సాబాదులో గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యపై విషం పూసిన సొరముళ్ళతో పొడిచి హత్య చేశాడు. ఈ వార్త విన్న వీరమ్మ తల్లి తల్లడిల్లిపోతూ తాను ఎంతగానో ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది. అంతేకాకుండా తన భర్త మరణానికి కారకులైన సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలని శపించింది. వీరమ్మ తల్లి పుట్టినింటి వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టినింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెట్టింది. ఈ సహగమనం ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ అంగీకరించారు. వీరమ్మ మహిమలు వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది. భర్త చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మ తల్లికి అగ్నిగుండం ఏర్పాటు కోసం ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారట. అందుకే సిరిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు, ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలిపోయిందట. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తాను రోకటిపోటు వేసిందట. ఆ రోలు ఇప్పటికీ మనం ఆలయంలో చూడవచ్చు. వీరమ్మ తల్లి పెళ్లి కూతుర్లా అలంకరించుకొని కన్న కొడుకులా చూసుకున్న చింతయ్య తమ్ముడు అయిన భోగయ్యతో చింతయ్య చితికి నిప్పు పెట్టించుకొని ఆ చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ప్రతినిధి చిన్నా సాహెబ్ వీరమ్మ తల్లికి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి నిద్రపోయారంట. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ తల్లి భర్త చింతయ్యతో సహా కలిసి మహా తేజవంతంగా సర్వాలంకరణ శోభతో స్త్రీలు పూజ చేస్తున్నట్లు కనిపించారట. అంతేకాకుండా వీరమ్మ తల్లి వారి కోరికలు తీరుస్తున్నట్లు గండ దీపాలతో కాంతితో దుష్టశక్తిని కాలితో తన్నుతున్నట్టు, ఉయ్యాల ఊగుతున్నట్టు, గుడి పక్కనే పెద్ద తటాకం ఉన్నట్లుగా, అందులో వికసించిన తామర పూలు ఉన్నట్లు సాహెబ్ గారి కలలో కనిపించారట. ఉదయం లేచి జమీందారు గారిని పిలిపించి చింతయ్య మరణానికి కారకులెవరో తెలుసుకోవడానికి వేగుల్ని పంపించారు. సుబ్బయ్యే కారణమని తెలిసి, అయితే అసలు విషయం ఏంటి అంటే వీరమ్మ తల్లి సహగమనం చేసిన రోజే తీవ్రమైన బాధతో అతడు కూడా మరణించాడని తెలిసింది. సుబ్బయ్య వంశం కూడా నిర్వంశంగా శపించబడింది కాబట్టి సుబ్బయ్య వంశం ఇప్పటికీ కూడా నిర్వంశంగానే మిగిలిపోయింది. వీరమ్మ తల్లి అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సహా సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటనే ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. ప్రతి ఏటా ఘనశుద్ధ ఏకాదశి నుండి 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో విశేషం ఏమిటి అంటే పోలీసు వారు ఇచ్చే పసుపు కుంకుమలు, చీర సారెలతో సంబరాలు ప్రారంభమవడం ఆనవాయితీగా వస్తుంది. చరిత్ర కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యనూతనం. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి. ఈ తిరునాళ్ళు 15 రోజుల్లో ఉయ్యూరులో ఏ ఇంట్లో కూడా పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు, కారం కూడా దంచరు. ఇవన్నీ స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలు. ఇప్పటికీ పారపుడి వంశస్థులే ఆలయ పూజారులు. ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి. అవి అన్ని పూజారులే అనుభవిస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే వీరమ్మ తల్లి భర్తతో సహా సహగమనం చేసిన చోటు అన్నమాట. సో ఇదే సాహెబ్ గారికి కలలో కనిపించి, చిన్న సాహెబ్ గారికి కలలో కనిపించి
కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ప్లేస్ అయితే ఇదే. సో అదే మనకి అదే విధంగా ఇప్పుడంటే జిన్నా సాహెబ్ గారికి ఏ విధంగా కళలో అయితే ప్రత్యక్షమయ్యారో అదే విధంగా ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఏంటి అంటే విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పుట్టినింటి నుంచి మెట్టినింటికి మంచి గణమేళాలతో, అంటే చెప్పాలంటే ఒక పెళ్లిలాగా అమ్మవారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. 15 రోజులు అమ్మవారు ఇక్కడే ఉంటారనమాట, భర్తతో సహా కలిసి. సో మీకు అటు పక్కనే చూస్తే కోనేరు కూడా కనిపిస్తుంది, నేను చూపిస్తాను చూడండి. మనం చూస్తున్నాం కదా, ఇటు సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కనుక ఇప్పుడు మనం కోనేరు వైపే వెళ్తున్నాము. సో చూస్తూనే ఉండండి, మీకు ఆ కోనేరుని కూడా చూపిస్తాను. ఇదే జిన్నా సాహెబ్ గారి కళలో కనిపించిన కటాకం అన్నమాట. సో తామర పువ్వులతో కనిపించిన కటాకం, దీన్ని నిర్మించిన వాళ్ళు జిన్నా సాహెబ్ గారు అనమాట. అంటే ఊరి పెద్దల సలహాలు, వీరమ్మ తల్లి అత్తమామల సలహాలు అన్ని తీసుకొని ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే గనక ఈ కటాకం దగ్గర మనకి కోడ్లు, మేకలు అలాంటివి అంటే బలులు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి పసుపు కుంకుమలు ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. అలా వాటిని అలా తయారు చేసి వాటిని బలి చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కటాకం. ఇక్కడ గండ దీపాలు, ప్రమిదలు వాళ్ళే అమ్ముతారు. సో మనం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అక్కడ కాళ్ళు, అంటే ఈ గుడికి వచ్చేటప్పుడు అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అదే కటాకం, అది ఏర్పాటు చేసిన కటాకం అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆవిడ దగ్గర చూసారు కదా పసుపు కుంకుమలు, అవి ఏంటంటే కోళ్ళని మేకల్ని బలి చేసేటప్పుడు ముందు అక్కడికి వచ్చి వాటిని నీళ్ళల్లో కొంచెం తడిపే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కటాకం. ఇక్కడ గండ దీపాలు, ప్రమిదలు వాళ్ళే అమ్ముతారు. సో మనం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అక్కడ కాళ్ళు, అంటే ఈ గుడికి వచ్చేటప్పుడు అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అదే కటాకం, అది ఏర్పాటు చేసిన కటాకం అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆవిడ దగ్గర చూసారు కదా పసుపు కుంకుమలు, అవి ఏంటంటే కోళ్ళని మేకల్ని బలి చేసేటప్పుడు ముందు అక్కడికి వచ్చి వాటిని నీళ్ళల్లో కొంచెం తడిపేసి పసుపు కుంకుమలు పెట్టి అవి చేస్తారనమాట. వాటికి వేపాకులు కట్టి అలా ప్రాసెసింగ్ చేస్తారు. ఈ క్యూ లైన్స్ అన్నమాట. అలా మేకల్ని కోళ్ళని ఏం చేస్తారంటే 3 సార్లు అమ్మవారి గుడి చుట్టూ కూడా తిప్పుతారనమాట. అలా తిప్పేసి వాటిని అమ్మవారికి 3 సార్లు పైకి కిందికి చూపించి ఆ తర్వాత వాటిని బలిస్తారు. సో బలిచ్చేది మాత్రం గుడి ముందు కాదు, ఎక్కడో పక్కన ఎక్కడో ఉంటుంది. నేనైతే చూడలేకపోయాను కూడా. చూస్తున్నారు కదా, చాలా జనాలు అయితే వచ్చారు. అండ్ రేపుతో ఈ తిరునాళ్ళు అనేవి లాస్ట్ అన్నమాట. మీరు కానీ తిరునాళ్ళకి వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఈవినింగ్ టైంలో వెళ్ళండి. డే టైంలో వెళ్ళారంటే ఫుల్ ఎండ ఉంటుంది. ఆ ఎండలో అసలు ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం. అంత చూసినట్టు కూడా ఏం ఉండదు టెంపుల్ని. సో ఒకవేళ మనం స్లిప్పర్స్ ఇక్కడ మనం పెట్టాలి అంటే కనుక అలా అక్కడ నుంచి ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఒక చెప్పుల జతకి వచ్చేసి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అలా మనం ఎన్ని చెప్పుల జతలైనా వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. టోకెన్ ఒకటి ఇస్తారు. సో అది మీకు తెలిసిందే కదా. అలా వెళ్తే ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా మేకన్ తీసుకొని, అటు సైడ్ అలా వెళ్తే కనుక వాష్రూమ్స్ అక్కడే ఉంటాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ పొంగళ్ళు అలా చేసుకోవాలి అంటే కూడా అక్కడ అద్దెకి పొయ్యిలు ఇస్తారు, వాటి మీద పెట్టుకొని మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా అమ్మవారికి నైవేద్యం చేసుకొని వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది అక్కడ. అదే విధంగా ఇక్కడికి వచ్చేవారు ఏంటి అంటే చూస్తున్నారు కదా మీరు. సో ఈ తిరునాళ్ళకి ఎవరైనా వెళ్ళాలి ఇంకా చూడలేదు అనుకున్న వాళ్ళు మాత్రం 4కి అయితే వెళ్ళండి. 4 నుంచి స్టార్ట్ అవ్వండి. మన విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా 1 అవర్ పడుతుంది. సో ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే మంచిగా పంట పొలాలని చూసుకుంటూ ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ 1 అవర్ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5కి అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా మీరు
మంచిగా తిరణాలంతా చూసి రావచ్చు. అండ్ ఫుడ్ కూడా అక్కడే అవైలబిలిటీ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బ్యాగ్స్, మీ లగేజ్ అన్నీ మీ రెస్పాన్సిబిలిటీనే. దేన్ని కూడా వదలకండి, మీతోనే ఉంచుకోండి. సో ఇక్కడున్న మేకను చూస్తున్నారా, అది ఇంకాసేపట్లో చనిపోతుందని తెలియక అక్కడున్న పువ్వులను అయితే తింటుంది. సో నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఏంటి అంటే ఇంకొక మేక అయితే వెళ్లకుండా వెనక్కి అలా ఆగిపోయింది, అసలు వెళ్లకుండా. పాపం దాన్ని ఇంకాసేపట్లో బలి చేస్తారనమాట. బట్ ఏంటి అంటే అది అలా రాను అని మొరాయించినా కూడా వెనకాల నుంచి నెడుతూ ఉన్నారు, అలా బలవంతంగా లాక్కెళ్తున్నారు దాన్ని. సో అది మాత్రం చాలా బాధ అనిపించింది. లోపల అమ్మవారిని అయితే తీయడానికి కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో నేనేదో వాళ్ళు చూడకుండా పైపైన తీసుకొచ్చాను. ఎవరైనా వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు సో తప్పకుండా వెళ్ళండి. రేపే లాస్ట్ డేట్. సో 4th తిరునాళ్ళు ఎండ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డే తిరునాళ్ళు చాలా హైలైట్ ఉంటుంది. సో వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి రేపు. ఈ మిగతా రోజులన్నిటికంటే కూడా లాస్ట్ డే బాగా స్పెషల్గా చేస్తారు. సో చూస్తున్నారు కదా, లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనసులో ఏదన్నా అనుకున్నప్పుడు మనకి అనుకోకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఫ్లవర్స్ ఎవరైనా అంటే దేవుడి దగ్గర పెట్టిన ఫ్లవర్స్ ఎవరైనా ఇస్తే కనుక సో మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం అంట. సో ట్రై చేయండి ఎవరైనా నమ్మకం ఉంటే కనుక. సో చూస్తున్నారు కదా, నేను వెళ్ళాను, నాకు కూడా అలాగే అక్కడ ఉన్న పంతులు గారు అయితే పువ్వులు ఇవ్వడం జరిగింది. సో నేను తీసుకున్నాను. సో అలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా ఎవరైనా చెప్పినప్పుడు. సో ఇలా మీకు ఏదన్నా అలా చెప్తే అదే మనకి జరిగితే బాగుంటుంది కదా. ఇది సిరిబండి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 3rd డే జరుగుతుంది, కానీ బాగుంటుంది అది 3rd డే జరిగిన రోజు. మేమైతే వెళ్ళలేదు, మిస్ అయిపోయాము. అంటే ఎవ్రీ ఇయర్ నేను మిస్ అయిపోతాను, ఎప్పుడు లాస్ట్ డే అనమాట. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.